ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ నందిగామ రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవాడ ఘటనపై జగ్గయ్యపేట తహసీల్దార్ స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రవాణాపై ఉన్న శ్రద్ధ అల్ట్రాటెక్ సిమెంట్ ఘటనపై ఎందుకు లేదని మండిపడ్డారు. నందిగామలో మనుషులు లేరా? అందరు చచ్చిపోయినారా? అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో జరిగిన ఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు కలెక్టర్ సృజన. స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ క్షతగాత్రుల కుటుంబ సభ్యులు బంధువులతో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. చనిపోయిన వారికి 50 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 25 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షలు ప్రభుత్వం నుంచి అందించారు. వాళ్ళ భార్య అయితే ఉద్యోగం చేయడం, లేదంటే మోకలుగాళ్ళకి పెద్దోడు ఉద్యోగం చేయడం, వాళ్ళ పిల్లల చదువులు కూడా. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. రిహానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలోని భారీ ప్రమాదం ఘటనపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బోధవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుని గత రాత్రి అయితే ముడి పదార్థాన్ని పౌడర్ గా మార్చే కీలన్ విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా 800 డిగ్రీల పైగా వేడితో ఉన్న ఆ పొడి ఒక్కసారిగా ట్యాంక్ పగలటంతో కార్మికుల మీద పడటంతో ఈ ఘటన చోటు చేసుకోగా బుధవాడకు చెందిన అలా వెంకటేష్ 30 సంవత్సరాల వ్యక్తి మరణించాడు. అలాగే మరొక 15 మందికి తీవ్ర గాయాలైన ఘటన మనకు తెలిసిన సంగతే. అయితే ఈ ఘటనలో ఒక 4 పరిస్థితి అయితే ఇంకా తీవ్ర విషమంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీని ఘటనపై కలెక్టర్ అధికారులపై, రెవెన్యూ అధికారులపై ముఖ్యంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే బుధవాడ ఘటనపై జగ్గయ్యపేట తహసీల్దార్ స్పందించకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆ ఘటనలో అక్కడ ఉన్న కార్మికులపై కూడా తీవ్ర స్థాయిలో లాఠీ చార్జ్ కూడా జరిగిన నేపథ్యంలో ఒక ఆర్డీఓ గాని ఒక తహసీల్దార్ గారి ఉన్న సమయంలో ఎందుకు లాఠీ చార్జ్ జరిగింది, లాఠీ చార్జ్ జరగడానికి గల ప్రమేయం ఏందని కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇసుక రవాణాపై ఉన్న శ్రద్ధ అల్ట్రాటెక్ సిమెంట్ ఘటనపై ఎందుకు లేదని కూడా ఆమె మండిపడటంతో ఒక్కసారిగా ఆశ్చర్యకర ఘటనలు కూడా ఇక్కడ మనకు వెలుగులోకి వస్తున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో జరిగిన ఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సుజనా, స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గత రాత్రి నుంచి కూడా అధికారులకు చెబుతున్న నేపథ్యంలో కూడా అధికారులు ఆ స్పందన అంతగా లేకపోవడం కూడా కలెక్టర్ ఆగ్రహానికి ఒక కారణమైంది. ముఖ్యంగా ఏదైతే క్షతగాతుల కుటుంబ సభ్యులు గాని వారి బంధువులతో గాని మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తామని కూడా ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యం. దాదాపుగా చనిపోయిన వారికి 50 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 25 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 5 లక్షల దాకా ప్రభుత్వం నుండి అందిస్తానన్నారు. అలాగే ఏదైతే అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారానికి సంబంధించిన యాజమాన్యం కూడా దీనికి సంబంధించి పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం అందించే పారితోషికానికి ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీ తరపు నుంచి అందజేస్తామన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ ట్యాంక్ పొడి దాదాపుగా 800 డిగ్రీల పైన ఉన్న ఆ పొడి కార్మికుల మీద ఒకసారిగా ట్యాంక్ పడి పగిలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొదటి నుంచి కూడా అధికారులు అలసత్వం వహిస్తా ఉన్నారనేది కలెక్టర్ కి అందుతున్న సమాచారం. అలాగే కలెక్టర్ ఏ సమాచారం అడిగినా గానీ స్థానిక సంబంధించిన తహసీల్దార్ గానీ ఆర్టీఓలు గానీ దీనిపై పెద్దగా స్పందించట్లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఆ ఘటనా స్థలానికి లేటుగా చేరుకున్న తహసీల్దార్ గానీ ఘటనా స్థలంలో సంబంధించిన పూర్తి సమాచారాన్ని పై అధికారులకు అందజేయటంలో గానీ, అదే ఏదైతే కార్మికులు గానీ అక్కడ ఉన్న బాధితులు ఉన్నారో బాధితుల పట్ల ప్రవర్తించే ప్రవర్తన గానీ మొత్తంగా కూడా తహసీల్దార్ ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదో ఒక లోపం కనపడతా ఉంది. దీని పట్ల మాత్రం కలెక్టర్ తీవ్ర ఆగ్రహం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ బాధితులకి అండగా నిలవాలని చంద్రబాబు ఆదేశించిన నేపథ్యం, కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యం, ఈ నేపథ్యంలో కలెక్టర్ పనిచేసినంత స్పీడ్ గా కలెక్టర్ పనిచేసినంత ఎఫెక్ట్ గా స్థానిక అధికారులు పనిచేయకపోవడం అనేది కలెక్టర్ కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేము ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటూ ఖచ్చితంగా అందే విధంగా చూస్తామండి.
Why is bloody Tehsildar not in the location? I don't understand. Sand అమ్ముతున్నాడంట గాడిద. Why is RDO fellow sitting around here when there is lathi charge happening there? I don't understand. ఏంటా ఇక్కడ నందిగాంలో మనుషులు లేరా? అందరు చచ్చిపోయినారా? అయితే ఎక్కువ ఇబ్బంది పడ్డారో ఆ కుటుంబం చనిపోయినా లేకపోతే 100% కాలిపోయి ఇంకా కష్టం కాబట్టి వాళ్ళకు ఒక రకంగా ఇవ్వటం, 3-4 నెలలు 5-6 నెలలు పనిచేయలేని వాళ్ళకి ఒక రకంగా ఇవ్వటం, కొద్దిపాటి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి ఒక రకంగా ఇవ్వడం చేస్తారు. ఇదే నష్టపరిహారంతో పాటు వాళ్ళకి వాళ్ళ భార్య అయితే ఉద్యోగం చేయటం, లేకపోతే మోపిల్లగాడికి పెద్దోడు ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళ పిల్లల చదువులకు కూడా